ఈరోజు వచ్చినటువంటి ఆర్టీఐ రిపోర్టర్ గారికి తనతో ఇంకా వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మరియు ఏదైతే ఈ ప్రెస్ మీట్ ద్వారా సందేశం ఏదైతే సర్పంచ్ గెలిచినటువంటి సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్స్కి మరియు ఓడిపోయిన సర్పంచ్లకు కూడా మరియు కార్యకర్తలకి ఓటర్లకి ఓట్లేసిన గెలిపించినటువంటి ప్రజలకి కూడా ఇవి కొన్ని సందేశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పల్లె ప్రజల
ఇప్పుడు కాజ్నర్ మండల్ చూడండి. ఇప్పుడు కాజ్నర్ మండల్ గురించి చెప్తాను. కాజ్నర్ మండల్ 28 గ్రామ పంచాయతీ ఏవి ఉన్నాయో పట్రీలకు అవతల ఇడిచిపెట్టి పట్రీలకు యువతల గెలిచినటువంటి మా పార్టీకి చెందిన వాళ్ళు ఫస్ట్ ఏక్ నంబర్ అదే మన ఏదైతే మన సార్ కోస్ని గ్రామంలో ఏదైతే మన హనుమంతు గారికి బలపరిచి గెలిపించినటువంటి హనుమంతు ఫస్ట్ కోస్ని గ్రామం నుంచి. రెండవది గోపాల్ వాళ్ళ మిసెస్ గోపాల్ వంజిరి, ఒకటి కోస్ని, ఒకటి వంజిరి, ఒకటి లైన్ కూడా రామచందర్ ఆయన పేరు. నాలుగవది రేకుల కూడా సుశీల. ఐదవది మన చింతగూడ లక్ష్మి గారు, మళ్ళా కొయ్యవాగు కూడా లక్ష్మి గారు, అంటే మన కన్వీనర్ శ్యామరావు వాళ్ళ చుట్టాలే వాళ్ళు, వాళ్ళ వల్లే ఇంటోళ్ళే, ఇద్దరి పేరు కూడా లక్ష్మే. ఆ తర్వాత హనుమంతు, ఆ తర్వాత సుశీల, ఆ తర్వాత రామచందర్, ఆ తర్వాత గోపాల్, ఆ తర్వాత భట్పల్లి రాజేందర్, ఒకటి భట్టిల అవతల ఒక రాజేందర్, మంచి చదువుకున్న అబ్బాయి, మంచి వ్యక్తి, పనులు చేస్తారు. అంటే ఇవి 7 పక్కా వన్ సైడ్, దీనికి లేదు ఎవరు సాటి లేదు ఎవరు అన్నట్టు. ఈ 7 పక్కా మనయే. మళ్ళా బెజ్జూర్ మండల్ 3 కూడా మనయే. 10 మానపల్లి మండల్, కౌటాల మండల్, అంటే అవి 7, 7, 14లా కొంచెం డిఫరెన్స్, 2, 3 అటు 2, 3 ఇటు. ఒకటే కౌటాల మండల్ ఒకటే. మనకు మానపల్లి మండల ఇద్దరు ఎవరైతే 3, 4 పార్టీల నుంచి గెలిచిందో వాళ్ళు స్వతంత్రంగా ఉన్నారు, ఎటు పోలే వాళ్ళు, అటు కూడా పోలే, ఇటు కూడా పోలే, ఎటు పోలే ఉన్నారు. కానీ మనతోటి మంచిగా ఉన్నారు వాళ్ళు, అట్లా లేదు, స్వతంత్రంగా ఉన్నారు. 3, 4 పార్టీలు గెలిపించిన వాళ్ళు వాళ్ళకి ఆ రకంగా కొనసాగింది. ఇది 7 మండలాల గ్రామ పంచాయతీ సంఖ్యలు చెప్పాను, పేర్లు చెప్పాను. అక్కడ ఏ మండల్లో మన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరి పేర్లు చెప్పాను. 5 మండలాలు, 2 మండలాలు మన రాలే. ఏది సిరిపూర్ మండల్, పెంచుకల్పేట మండల్లో 5 మండలాలు ఎవరు వచ్చిందో అవి చెప్పాను. ఆ రకంగా అంటే 183లా నిలబడ్డాము, 32 దాదాపు 30, 32 వరకు గెలిచాము. ఆ 30, 32 గెలిచాము. ఒక 24 ఏమో బీజేపీ గారికి వచ్చింది, బీజేపీ పార్టీకి. మరియు కాంగ్రెస్ పార్టీకి 31 రావడం జరిగింది. 48 నుంచి 52 ఏమో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోనప్పన్న వాళ్ళ నాయకత్వంలో రావడం జరిగింది. అంటే మొత్తం కలిపితే ఆ 141 గ్రామ పంచాయతీలు ఇవి, 1, 2 అటు ఇటు 141 గ్రామ పంచాయతీలు ఈ రకంగా ఉన్నాయి. అంటే 32, 32 మనకు, సరే 30, 32 మనకు, 24 బీజేపీ, 31 కాంగ్రెస్, 48 నుంచి 52 ఏమో కోనప్పన్న వాళ్ళ నాయకత్వం బలపరిచిన వాళ్ళవి, 30, 32 ఏమో మా ప్రవీణ్ కుమార్ సార్, గౌరవనీయులైన ప్రవీణ్ కుమార్ సార్ గారు నాయకత్వంలో బలపరిచిన వ్యక్తులు 28 గెలిచింది, 4 ఏమో ఇండిపెండెన్స్, 32. ఆ 32లో ఏమో కౌటాల మండల్లో 1, 2, మానపల్లి మండల్లో 2, 3 వాళ్ళకు చాలా మంది హెల్ప్ చేశారు. కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళు ఇండిపెండెంట్లే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు కలిసి వాళ్ళకి గెలిపించిండ్రు. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు వాళ్ళ నిర్ణయంతో వాళ్ళు అనుకూలంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు. దానికి వాళ్ళు కాదు వీళ్ళు కాదు అనడం జరిగింది. అది ఎందుకన్నా అంటున్నారనేది నేను కాదు, నేను అనేదానికే మీరు కరెక్టే ఇది మాట్లాడుతున్నదని మీరు అనుకుంటే అందరూ సరిపోతుంది.
అనాలిసిస్, పొలిటికల్ అనాలిసిస్ తప్పులు పోకుండా చెప్పడం నా పని. న్యాయం నిజాయితీ తోటి ఇదే వాస్తవం, ఇదే నిజం, అది గమనించుకోండి అందరూ. అయితే ఈ రకంగా కౌటాల మండల్లో ఒకటి మిస్సింగ్, స్వతంత్రంగా వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా రావచ్చు. మానపల్లి మండలం నుంచి కూడా 2 వాళ్ళు కూడా ఎప్పుడైనా రావచ్చు, అలా ఉన్నారు వాళ్ళు. మిగతా ఒకటి దైగావ్ మండల్ ఏదైతే రాంపూర్ ఉన్నదో, రాజలింగు గారు వాళ్ళు వెళ్ళినట్టు కొంచెం అట్లా తెలిసింది. కానీ మరి నిజమా అబద్ధం అనేది కూడా తెలిసిన వాళ్ళకే మీకు తెలవాలి. ఖచ్చితంగా నేను చెప్పాను, అట్లా డౌట్ మీద చెప్తున్నాను. అక్కడ కూడా మాకే ఉన్నాయి అవి 5 నుంచి 6. ఇవి ఒక అంటే అదే 30 నుంచి 32, 24 బీజేపీ, 31 కాంగ్రెస్, 52 అటు, 48 నుంచి 52, మిగతా 2-3 వాళ్ళు ఇండిపెండెంట్, అంటే 141. ఈ రకంగా ఉన్నాయి ఇవి. అయితే ఏదైతే మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఈ ప్రజలు చూస్తున్నారో, మన సిర్పూర్ ఇది మన రాష్ట్రంలో కూడా పోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా పోతే ఆర్కే మన రమేష్ రిపోర్టర్ గారు ఏవైతే ఉన్నారో ఆయన ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ రాష్ట్రం మూలాల కూడా దేశంలో కూడా పోతుంది. అందుకే ఆ రాష్ట్రంది కూడా నేను డాటా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా తెలిసిపోతుంది. రాష్ట్ర ఆల్ పార్టీస్ కూడా ఇది చేరుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం చెప్తాను. మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరుగుతుంది. సిర్పూర్ కాన్స్టిట్యున్సీ గురించి, సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి ప్రజలకి ఏమో రాష్ట్ర ప్రజల గురించి చెప్తున్నాను. అంటే ఈ మొత్తం మీ యొక్క చేతిలో ఇట్లా పెడతా ఈ వీడియోలో. ఇది మీరు ఎవరు చూసిన రాష్ట్ర ప్రజలు, ఏ నాయకులు కూడా ఒక డాటా అనేది మీకు స్థానిక ఎన్నికలది, మున్సిపాలిటీది అయినా కానీ, ఎమ్మెల్యే ఓట్స్ అయినా కానీ, దేనికైనా ఇది ఒక డాటా లాగా ఉంటుంది మీకు. నేను చెప్తున్నాను వినండి, ఒక్కటి కూడా అటు పోదు. సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు, 41 గ్రామ పంచాయతీ, 141 గ్రామ పంచాయతీ. సిర్పూర్ మండలంలో 16, కౌటాలలో 20, మానపల్లి మండలంలో ఏమో 19, బెజ్జూర్ మండలం ఏమో 22, పెంచకల్పేట మండలం ఏమో 12, దైగావ్ మండలం ఏమో 24, కాజ్నగర్ మండలం ఏమో 28. అంటే టోటల్ 141 పేర్లు అయితే చెప్పాను, విన్నారు, చూశారు. టోటల్ సీరియల్ గా చెప్పాను, ఏ మండల్ ఆ మండల్ చెప్పలేరు వేరు. ఎన్ని నెలలు సంవత్సరాలైనా కూడా చెప్పలేరు. ఒకవేళ చెప్తే బహుమతి ప్రకటించిన నేను 10 లక్షల రూపాయలు. 3.5 నిమిషాలు చెప్తే 141 గ్రామ పంచాయతీ, ఏ మండలికి ఆ మండలి సీరియల్ వైజ్ గా చెప్తే 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాను. 3.5 నిమిషాల్లో చెప్తే. ఎన్ని సంవత్సరాలైనా చూసుకోండి, మంచిది చెప్తే ఇచ్చేస్తాను బహుమతి. మళ్ళా ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో కోలక్ష్మి మేడం గారి నాయకత్వం ఏదైతే నడుస్తుందో బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఆయన నాయకత్వం, ఆయన ఆ మండలాల్లో, ఆ కాన్స్టిట్యున్సీలో 193 గ్రామ పంచాయతీ ఉన్నాయి. 193 గ్రామ పంచాయతీలు అంటే అక్కడికి ఇక్కడ అయితే 334 గ్రామ పంచాయతీలు. అదే కొంచెం రాష్ట్రానికి పోతే మొత్తం రాష్ట్రం 10 జిల్లాలు. 10 జిల్లాలంటే 10 జిల్లాలు అంటారు, మరి నియోజకవర్గాలు చేశారు కదా. మరి 10 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలలో, 10 డిస్టిక్లలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, 119. అవి ఎక్కడ ఏమేమి ఉన్నాయి అది కూడా నేను చెప్తా, రాసుకోండి. ఏమంటారు మన మీడియా గారు, చెప్పండి, మీరు చెప్పండి, చెప్పాలా వద్దా మరి? ఇది కూడా మీరైనా చెప్పండి, చెప్పమంటారా? సరే, ఓకే, రైట్. ఎందుకంటే ఇవి డాటా అనేది తెలవాలని నేను తెలపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ మంచిర్యాలైనా కానీ, స్టేట్ లెవెల్ అయినా కానీ, ఏ నియోజకవర్గంలో ఫస్ట్ ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, ఈ 3 జిల్లాల్లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలు, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం. ఆ తర్వాత నల్గొండ, వరంగల్ 12 నియోజకవర్గాలు ఉన్నాయి. నల్గొండ, వరంగల్ 12 నియోజకవర్గాలు ఉన్నాయి.
రైట్. కరీంనగర్ కరీంనగర్ ఉమ్మడి డిస్టిక్లో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ నియోజకవర్గంలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి పెద్ద జిల్లాలు. మహబూబ్ నగర్ ఉమ్మడి డిస్టిక్, రంగారెడ్డి ఉమ్మడి డిస్టిక్. ఇందులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 14 నియోజకవర్గాలు, రంగారెడ్డి డిస్టిక్లో 14 నియోజకవర్గాలు. ఆ తర్వాత డైరెక్ట్ హైదరాబాద్కి వస్తాం. సికింద్రాబాద్ హైదరాబాద్ అన్నిటికీ కలిసి 15 నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ 15 ఎమ్మెల్యేలు, అంటే 60 లక్షల ఓటర్స్ ఉన్నాయి. 15 ఎమ్మెల్యేలకి 15 నియోజకవర్గాలు. క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది 119 నియోజకవర్గాలు వస్తాయి. ఇలా తప్పు పోతే 1 లక్ష రూపాయలు ఇస్తా. ఈ ఫలానా డిస్టిక్లో ఒక నియోజకవర్గం అటు ఇటు అయింది, ఇటు అటు అయింది అని ఎవరైనా చెప్తే 1 లక్ష రూపాయలు ఇస్తా ఒక్క తప్పుకి. ఈ నియోజకవర్గాల్లో ఈ 119 ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం అన్నిటికీ వస్తాం. అన్ని మన రాష్ట్రంలో ఏవేవైతే ఉన్నాయో అవి చెప్తాను. చెప్పాలనే చెప్తున్నాను, ఎందుకంటే ఏబిసిడీలు వస్తాయి నాకు, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ మన రాష్ట్రంలో 12,000, అంటే మన కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు డెవలప్ చేసుకుంటా మన కేసీఆర్ గారు ఏం చేశారంటే అవి చెప్తా. అది చెప్తే కరెక్ట్ ఉంటాయి సబ్జెక్ట్. 6,000 గ్రామ పంచాయతీలు ఉండే, దానికి 12,796 గ్రామ పంచాయతీలు చేశారు. 459 మండలాలు ఉండే, 612 మండలాలు చేశారు. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండే, 735 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేశారు. 733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పోలీస్ స్టేషన్లు చేశారు. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 2 ఉంటే 9 సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశారు. 87 మున్సిపాలిటీలు ఉంటే 145 మున్సిపాలిటీలు చేశారు. 7 కార్పొరేషన్ ఉంటే 13 కార్పొరేషన్ చేశారు. మెడికల్ కాలేజ్ 4 ఉంటే 29 మెడికల్ కాలేజీలు పెంచి 33 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఇప్పుడు 33 ఇంజనీర్ కాలేజీలు ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్నాయి. 33 కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. 33 ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి. 33 డిఏ ఆఫీసులు ఉన్నాయి. 33 ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి. ఆర్ఎంపీ ఆఫీసులు ఉన్నాయి. 33 డిపిఓ ఆఫీసులు ఉన్నాయి. అంటే అన్ని 33 అయిన దగ్గర ఇవి చేయడం మన కేసీఆర్ సార్ గారు చేసినటువంటి. ఎన్ని ఉన్నాయి? 12,796 గ్రామ పంచాయతీల. అందులో మనకు మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలు 12,734 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగినాయి. దానికి ఓటర్ల సంఖ్య, మీ పల్లెల సంఖ్య 1,66,55,186 ఓటర్స్. ఇంట్లో కూడా తప్పు ఉంటే తీసుకోవచ్చు బహుమతి. 1,66,55,186 ఓటర్స్. ఇందులో వార్డు మెంబర్స్ మన రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలకి 1,12,242 వార్డు మెంబర్స్ ఎన్నికలు జరిగినాయి. ఇవి డాటా. ఇంకొకటి, మనకు ఎన్ని సర్పంచ్లకు జరిగినాయి, ఎన్ని వార్డు మెంబర్స్ ఉన్నారు, మరియు ఎన్ని ఓటర్స్ ఉన్నదని చెప్పాను. అంటే 1,66,55,186 ఓటర్స్ పల్లెలోళ్ళు 3 అంతులు, సిటీలో 15 నియోజకవర్గాలకి 60 లక్షల ఓటర్స్ 1 వంతు. 145 మున్సిపాలిటీలలో 95,000
ఓటర్స్ అంటే 95 లక్షలు 95 లక్షల ఓటర్స్ ఏమో మున్సిపాలిటీ 145 మున్సిపాలిటీలో 95 లక్షల దాదాపు 1 కోటి వరకు. అంటే ఒక వంతు హైదరాబాద్ 15 నిజవర్గాల ఓటర్స్ 60 లక్షలు, 145 మున్సిపాలిటీలలో ఏమో 1 కోటి వరకు, 1,66,55,186 ఏమో పల్లెలు. అంటే మూడంతులు ఉంటారు వీళ్ళు, మూడంతులు వీళ్ళు, 1.5 వంతు మున్సిపాలిటీ, 1 వంతు ఏమో హైదరాబాద్ సిటీ. అంటే ఇప్పుడు ఉన్న బడ్జెట్ మొత్తం సిటీకి అవుతుంది. ఇది నిజంగా వర్గాలకి పల్లెలకు పెట్టాలని నా ఉద్దేశం. నేను మొన్న స్పీచ్ కూడా ఇచ్చాను తెలంగాణ వల్ల. సరే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అది వద్దు, నేను మీ గురించి చెప్తున్నాను కదా. అంటే ఈ సబ్జెక్ట్ ఇది ఇట్లా. అంటే ఈ డాటా మన తెలంగాణ రాష్ట్రానికి ఓటర్స్ సంఖ్య 3,25,00,000 ఉంటుంది దాదాపు. 3,95,00,000 పాపులేషన్లా 3,25,00,000 ఓటర్స్ ఉన్నారు. అందులో సగం అయితే పల్లెలో ఉన్నారు. సిటీకి మన మున్సిపాలిటీ కలిపితే సగం అవుతారు. ఆ సగం అయినా కూడా పల్లెలో ఎక్కువ ఉన్నారు. అందుకే మీకు ఎక్కువ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి మీ పనులు చేయాలని ఎమ్మెల్యే కూడా అడగాలని అక్కడ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అందుకే మీ పల్లెలకి ఎక్కువ పనులు చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన కేసీఆర్ సారు పల్లెల కోసం ఇప్పుడు చేసినటువంటి కూడా చెప్పాను, ఇంకో కొన్ని కూడా చెప్పేస్తాను. మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా పనికి వస్తాయి. ఇవన్నీ మున్సిపాలిటీకి కూడా కౌన్సిలర్ గెలిపించి మరి కార్పొరేషన్స్ అయినా, మేయర్ అయినా, చైర్మన్స్ అయినా గెలిపాలని కోరడం జరుగుతుంది. ఒక మంచి సందేశం ఇస్తున్నాను నేను మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళకి. వేరే పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు కూడా మాలో రావచ్చు. ఇటువంటి మన నాయకత్వం కేసీఆర్ గారు చేసినటువంటి రాష్ట్రంలో మన రైతుల కోసం 46,536 చెరువులు, కుంటలు కట్టి ఇవ్వడం జరిగింది మన ప్రజల కోసం, మన రైతుల కోసం. మరి నీళ్ళ కోసం మన కాళేశ్వరం కూడా కట్టడం జరిగింది. అది మొత్తం హిస్టరీ చెప్పాను ఎన్నోసార్లు. మరి 2,40,00,000 ఎకరాలు ఉంటే ఎన్నోసార్లు చెప్పాను కూడా. అప్పుడు మనకు ఈ విషయాలైతే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వద్దు. అది నేను ఒక మెసేజ్ సర్పంచ్లకే, మీ వార్డు మెంబర్, ఉప సర్పంచ్లకి చెప్పడం, డెవలపింగ్ చేయడం, కలిసిమెలిసి ఉండడం, కొట్లాడ పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి. ఇదే మా సందేశం. మీకు ఎన్నెన్నే బడ్జెట్లు వస్తాయి, ఏ రకంగా డెవలప్ అవుతుంది, దాని గురించి ఏదైనా కావాలంటే నా దగ్గరికి వచ్చి 1 గంట మోటివేట్ మీకు సంజాయిస్తా. మీరు ఆ రకంగా మీరు పల్లెల్లో కూడా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుని ముందుకు వెళ్ళాలని కోరడం జరుగుతుంది. నాది ఒక్కటే సిరిపూర్ కాన్స్టిట్యున్సీ గ్రామాలకి, మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ గ్రామాలకి, రాష్ట్ర అన్ని 4 మూలాల గ్రామాలకి కూడా అందరు కలిసిమెలిసి, ఇప్పుడు అయిపోయిన ఎన్నికలు, మీరు పనుల మీద ఉండాలి, పనులు చేసుకుంటూ ఉండాలి. మీకు ఓట్లు వేయని వాళ్ళకి కూడా కలుపుకోండి. మీ ఎవరైతే అపోజిట్ నిలబడ్డారో వాళ్ళకు కూడా కలుపుకొని ముందుకు సాగాలని కోరడం జరుగుతుంది. పల్లెలలో చాలా పనులు ఉంటాయి. మీరు సర్పంచ్, మీరు బాస్, పెద్ద దిక్కు. వాళ్ళకి అనుకూలంగా మీరు వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి పనులు చేసుకుంటూ ఉండాలని కోరడం జరుగుతుంది. ఇంకేం లేదు, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఒక్కటి గ్రామం నుంచి కూడా కొట్లాట అని వచ్చింది, పోలీస్ స్టేషన్ కేసులో పోయిందంటే ఆ ఊరికి నేనే వచ్చి వాళ్ళకి అంటే ఒక మంచిగా, అంటే చెంప మీద కొట్టే, అంటే ఒక మంచి కోసం, ఇది తప్పు చేసినావు, మంచిగా ఉండాలి అన్నట్టు నేనే వచ్చి కోప్పడతా. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎవరైనా కొట్లాటలు పెట్టుకొని ఇట్లా ఉంటే అందరు బాగుండాలని నేను చెప్పడం జరుగుతుంది. ఇది అట్టిగా కాదు. ఎందుకంటే మీరు ఆలోచించారు, మీ ఇళ్ళలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మీరు దేనికోసం కొట్లాడతారు. ఇంకొకటి లాస్ట్ మాట ఇంకోటి చెప్తా. ఎవరు కొట్లాడితే మా నాయకుల గురించే కదా. అంటే నాయకుల గురించి కార్యకర్తలు కొట్లాడుకుంటారు. ఎవరు బీజేపీకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇండిపెండెంట్, ఈ రకంగానే ఉంటాయి. నాయకత్వానికి, నాయకుల కోసం కార్యకర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇదే కార్యకర్తలకి ఆపద వస్తే మరి ఇదే ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి రోడ్ల మీద కొట్లాడుకున్నారు. ఎప్పుడైనా పేపర్లో చూసిండ్రా, వీడియోలు చూసిండ్రా, వైరల్ ఉన్నదా దీంట్లో? అది ఉన్న వాళ్ళకి నేను బహుమతి ఇస్తా. అది కూడా అంటే నాయకుల కోసం కార్యకర్తలు పల్లెలో ఎక్కడో 4 మూల ప్రాంతాలలో కూడా కొట్లాడుకుంటారు. అది నడుస్తూనే ఉంటాయి అవి నాయకుల కోసం.
నాయకులకి పని కూడా చేస్తారు, ఎమ్మెల్యేలు కూడా గెలిపిస్తారు, ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కలిసిమెలిసి ఉంటారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కలిసిమెలిసి వాళ్ళతో పని చేసుకుంటూ ఉంటారు. ఇంత చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడో అవసరం పని కూడా మీరు పని అడుగుతారు, పని అవుతుంది కాదు, అది ఎప్పుడో చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళ కోసం కొట్లాడతారు, పొలిషన్లకు పోతారు, ఎంతో నష్టాలు జరుగుతుంటాయి మీ పల్లెల కార్యకర్తలకి, నాయకుల కోసం. మరి ఈ కార్యకర్తల కోసం ఈ నాయకులు చౌరస్తా కాడ, రోడ్ కాడ మరి వీళ్ళు కొట్లాడుకున్నారా? ఎమ్మెల్యే మినిస్టర్ ఎమ్మెల్యే ఎప్పుడైనా కొట్లాడుకున్నారా? చేతులతోటి రోడ్ల మీద కొట్లాడుకున్నారు, విన్నారా? అటువంటి అక్కడ న్యూస్ ఉంటే, వీడియో ఉంటే, పేపర్లు వచ్చి ఉంటే, రోడ్డు మీద చౌరస్తాల మీద ఇట్లా చేయిలతోటి కొట్లాడుకున్నారని ఉంటే వాళ్ళకు కూడా నేను బహుమతి ఇస్తా, వాళ్ళకి 5 లక్షలు ఇస్తా. ఎమ్మెల్యే టు ఎమ్మెల్యే లేదా మినిస్టర్ టు మినిస్టర్ రోడ్ల మీద చౌరస్తాల మీద 10 నుంచి 15 నిమిషాలు కొట్లాడుకున్నారు, అతి ఘోరంగా హాస్పిటల్ పాలైనరు, ట్రీట్మెంట్ నడుస్తుంది అని ఎక్కడైనా పోలీసుల కేసులు ఎఫ్ఐఆర్లు ఉంటే 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తా. అందుకే వాళ్ళు కూడా కొట్లాడుకోవద్దు, వాళ్ళ కోసం మీరు కూడా కొట్లాడుకోవద్దు, మీకోసం వాళ్ళు కూడా అనద్దు. అంటే మంచి అభివృద్ధి కోసమే మనము చేసుకుంటా ఉండాలి, కానీ ఇది చేసుకుంటే ఏం కాదు. ఒకవేళ ఇటువంటి అలవాటాలు ఉంటే మనకు గవర్నమెంట్ లీగల్ ప్రకారంగా ఒక బాక్సింగ్ అయినా, కరాటేదైనా అలాంటి ఒక స్పోర్ట్స్లో పోయి గవర్నమెంట్ ప్రకారంగా, కలెక్టర్ ప్రకారంగా, ఎమ్మెల్యే ప్రకారంగా, గవర్నమెంట్ ద్వారా ప్రకారంగా అక్కడ వెళ్ళి మనం స్పోర్ట్స్ ఆడొచ్చు. అక్కడ వాలీబాల్స్ ఉంటాయి, క్రికెట్ ఉంటాయి, బాక్సింగ్ ఉంటాయి, కరాటే ఉంటాయి, హాకీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే అట్లా ఇవి కూడా ఉంటాయి, బాక్సింగ్ కూడా, కరాటే కూడా ఉంటాయి. అలా పాల్గొని కొట్లాడండి. కానీ ఈ రకంగా అంటే ఇది ఇల్లీగల్ వస్తుంది, నష్టాలు జరుగుతాయి. అలా లీగల్లో ఏమో కొట్లాడితే గెలిస్తే ఏమో ప్రైజ్లు వస్తాయి, బహుమతులు వస్తాయి, అవార్డులు వస్తాయి, ఇలా రివార్డులు అవుతాయి, ఇలా జైలు పాలవుతారు, పోలీసులు పాలవుతారు. అందుకే ఖచ్చితంగా ఇటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ జరిగిన ఏ పల్లెలో జరిగితే ఆ పల్లెకి వచ్చి మళ్ళీ నేనే మోటివేట్ చేస్తాను, ఇళ్ళ వచ్చి ఇదే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ నేను చెప్పిన దానికి ఇలా ఎక్కడెక్కడ తప్పులు ఉంటాయో, ఈ తప్పులు ఉన్నాయని అంటే వాళ్ళకి బహుమతులు ఇస్తా. నేను అట్లా రాంగ్ అన్నాను, బహుమతులు ఇస్తా సంతోషంగా. ఎందుకంటే అట్లా తప్పైందా అన్నట్టు నేను ఊహించి బహుమతి ఇస్తా. ఇప్పుడు వాళ్ళ కోసం మీరు కొట్లాడు, మీకోసం వాళ్ళు కొట్లాడిన దాంట్లో కూడా నాకు చూపిస్తే నేను బహుమతి ఇస్తా. మళ్ళా 10 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించారు సిర్పూర్ కౌన్సిల్. ఎవరైనా 3:30-4 నిమిషాలలో గ్రామ పంచాయతీలు వరుసగా ఏ మండల్ ఆ మండల్ వైజ్ సీరియల్గా 141 గ్రామ పంచాయతీ పేర్లు చెప్తే తప్పులు పోకుండా 10 లక్షల రూపాయలు ఇస్తా. మళ్ళా 10 నియోజకవర్గాల్లో ఏ డిస్టిక్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పిన దాంట్లో తప్పులుంటే 1 లక్ష రూపాయలు ఇస్తా. మళ్ళా ఈ ఎమ్మెల్యేలు కూడా, మినిస్టర్లు కూడా ఎక్కడ కొట్లాడి పేపర్లో ఉన్నాయో, వీడియోలు ఉన్నాయో, పోలీస్ కేసులు అయినా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చూపిస్తే కాపీ, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా. అందుకే దొరికేవి, దొరకని దానికే నేను బహుమతి ఇస్తా అంటానా, దొరికాయి. అందుకే ఇక్కడ కొట్లాడక, ఇటు సైడు ఊర్లలో కొట్లాడక, అందరితోటి మంచిగా మెలిగి, పోలీస్ స్టేషన్లో ఊరు సమస్య బయట పోకుండా, పోలీస్ స్టేషన్లకు పోకుండా, కేసులు కాకుండా ఊరు సమస్య ఊర్లోనే పరిష్కరించుకోండి. ఇలా నాయకులకు కూడా తేకండి మీ కొట్లాటలలో, మీదే పరిష్కరించుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ గ్రామం, మన గ్రామం కాదు, మీ గ్రామం. మేము మీ వెనుక ఉంటాం, మంచిగా చేస్తాం. మేము కొట్లాడుకోండి, అట్లా చేయండి అని ఆ సలహాలు ఇయ్యం. మా నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం చాలా ప్రేమతోటి, అభ్యతంగా మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ఆ పేర్లను మన ప్రవీణ్ కుమార్ సార్. పి అంటే ప్రశాంతత, ఎస్ అంటే శాంతి, ఆర్ అంటే రక్షణ. ప్రశాంతత, రక్షణ, ఆర్ఎస్పి అదే రక్షణ, శాంతి, ప్రశాంతత అనే పేర్లు ఉన్నది ఆర్ఎస్పి. అంటే ఈ రకంగా అంటే శాంతియుతంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఏ నాయకత్వం కూడా ఇట్లనే బలపరుచుకుంటా ఉండాలి. అప్పుడు కొట్లాటలు కావు, కేసులు కావు, నష్టపోరు, సక్రమంగా ఉంటారు, చక్కగా ఉంటారు. ఇప్పుడు లాస్ట్ మాట చెప్పేది ఏంటంటే, ఈ బహుమతులు కంపల్సరీ ఇస్తా. 7 మండలాల పేర్లు, గ్రామ పంచాయతీల పేరు ఏబిసిడీలు అయితే అందరికి వస్తాయి కదా అందరికి. ఆ రకంగానే 10 లక్షల రూపాయలు బహుమతి ఉన్నాయి. ఎప్పుడైనా నేర్చుకోండి, ఎప్పుడైనా మీకు అవసరం, ఎన్ని సంవత్సరాల నెలలైనా నేర్చుకొని 3:30 నిమిషాల్లో
7 మండల పేర్లు గ్రామ పంచాయతీ 141 గ్రామ పంచాయతీ సీరియల్ ఏ మండల గ్రామ మండలి సీరియల్ చెప్తే 3.5 నిమిషాల 10 లక్షలు ఇచ్చి కూడా ఇంకో బహుమతి ఇస్తాం. మరి ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, ఎఫ్ఐఆర్ ఉన్నది, పేపర్లు ఉన్నది, వీడియో ఉన్నది చూస్తే 5 లక్షలు ఇస్తా. 10 ఉమ్మడి డిస్టిక్ లా నేను నిజాగారు చెప్పిన దాంట్లో తప్పు తీస్తే 1 లక్ష రూపాయలు ఇస్తా. అట్టిగా ఇస్తలేను, ఇవి 100% కరెక్ట్ ఉన్నాయనే నేను చెప్తున్నాను. ఇవి మీరు తీసుకెళ్ళరు ఈ బహుమతి అని నిరూపించి, ఒకవేళ నిరూపిస్తే ఇస్తా. సరే, లాస్ట్ చాలా ఉంటాయి చెప్పేటి. ఇక్కడ మనకు 2 నిమిషాలు 5 నిమిషాలు కాదు కదా, మనం ఎంతైనా చెప్పచ్చు ఇక్కడ. మళ్ళీ ఇంకోటి, ఇది పల్లెలో మాత్రం మీరు కొట్లాడకండి దయచేసి. ఏ పల్లెలో కొట్లాడుతో నాకు తెలుస్తుంది. కొట్లాడుకుంటే నేను వచ్చి మీ ఊర్లలో మీ ఇందలోనే కూర్చుంటా, ఎందుకు కొట్లాడుకున్నారు, ఎందుకు ఇట్లా చేస్తారు అని నేను స్వయంగా ఇక్కడ నుంచి వచ్చి మీకు మళ్ళా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది చెయ్యొద్దు, మంచిగా ఉండాలనే ఈ వీడియో తీసి మీ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ డిస్టిక్ కి స్టేట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. ఇది 2:30 తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. మా పార్టీ మాకే చేస్తారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో కలవచ్చు. స్థానిక ఎన్నికలకి మన కౌన్సిలింగ్ లో కూడా చేయొచ్చు, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చేయొచ్చు, ఎంపీటీ జెడ్పీ చేయొచ్చు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వచ్చి ప్రేమ సంతోషాలతో చేయొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం కూడా మీరు చూశారు, కేటీఆర్ గారి హరీష్ రావు నాయకత్వం కూడా చూస్తున్నారు. కేసీఆర్ సార్ నాయకత్వం ఏ రకంగా డెవలప్ చేసింది, ఎట్లా బడ్జెట్ వచ్చింది, ఎన్ని మన గ్రామాలకి మున్సిపాలిటీలకి ఏ విధంగా చేసింది, ప్రశాంతత ఎట్లా మన సిటీకి కూడా ఇచ్చిందో. 42 ఫ్లేవర్ బ్రిడ్జ్ కట్టింది అక్కడ. ఎప్పుడు కర్ఫ్యూ లేదు, అక్కడ కొట్లాట లేదు, కేసులు లేదు, స్వచ్ఛగా ఉన్నారు, దొంగతనాలు కాలే, ఎగ్జెంట్లు కూడా కాలే, మళ్ళా జైలు పాలు కూడా కాలే ఏ రాజకీయ నాయకులు కూడా అప్పుడు. అంటే ఆ రకంగా పరిపాలన ఇచ్చిండ్రు. డెవలప్ లో కూడా నంబర్ ఉన్నది, అది వేరే రకంగా పోతే నువ్వు అన్ని చెప్పినా చెప్పేందుకు ఇప్పుడు అన్ని చెప్పే ఉన్నా అంటే ఈ రకంగా ఉన్నాయి. తర్వాత మీరు అనుకూలంగా ఆలోచించి ఈ రకంగా చెయ్యొచ్చు అని అంటున్నాను. మా బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడైనా చల్లగా చూసే పార్టీ కానీ విమర్శించుకుంటా కొట్లాడుకుంటా ఇట్లా కేసులు పెట్టుకుంటా అనేది కాదు. అది చెయ్యొద్దు కూడా, బాగుండదు కూడా. దయచేసి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలిసి ఎంతమంది ఉన్నారు, 12,734 సర్పంచ్లు ఉన్నారు. అదే 12,734 ఉప సర్పంచ్లు ఉంటారు. వార్డు మెంబర్లు 1,12,242 వార్డు మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ నేను కోరేదే ఇది, కొట్లాడుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి. మీ గ్రామంకి మీ చేతిలో పెట్టిండ్రు ప్రజలు ఓట్లేసి, ఆ ప్రజల కోసం న్యాయం చేయండి. వాళ్ళ సమస్యలు ఏముంటాయంటే రేషన్ కార్డ్ చేయడం, ఆధార్ కార్డ్ చేయడం, పింఛన్లు రాసి పెంచడం, ఆ ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు రాసి వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం, మరియు గ్రామంలో అభివృద్ధి చెందాలంటే చాలా పనులు ఉంటాయి. ఇంకా ఇది కూడా తప్ప పేద ప్రజలకి మీరు హాస్పిటల్ తీసుకెళ్లి చూపించడం, పేద అమ్మాయిల పెళ్లిళ్ళు అయితే అలా అందరు ఊరోళ్ళు కలిసి వాళ్ళకి కలిసిమెలిసి పైసలు జమ చేసి వాళ్ళకి ఇవ్వడం, లేదా ఈ స్కూల్ ఎవరైతే అడ్మిషన్స్ లేవో వాళ్ళకి స్కూల్లో చేర్చడం, మళ్ళీ అక్కడ గ్రంథాలయం పెట్టడం, కుట్టు మిషన్లు పెట్టి మహిళలకు నేర్పడం, మరియు డయాలసిస్ సెంటర్ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం, కంటి పరీక్ష కంటిన్యూ చేయడం, ఇటువంటి మళ్ళా ఆట ఆడుకున్నానికి ఒక ఆట ప్లే గ్రౌండ్ గవర్నమెంట్ ద్వారా అప్లై చేసి తీసుకోవడం, అక్కడ పెట్టడం, రోడ్ల సమస్యలు, మీ నీళ్ళ సౌకర్యం, లైట్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఈ పనుల మీద దృష్టి సారించి చేయాలని కోరడం జరుగుతుంది. ఇది చాలా నేను నా మనసుతోటి బాధతోటి ఇది చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను కొట్లాటకి వ్యతిరేకం, ఏ పార్టీలో కానీ. నేను అన్ని పార్టీల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, ఎవరికి వాళ్ళు పనులు చేసుకోవాలి. మేము పలానా పని చేస్తాం, గెలిస్తే మాకు ఓట్లేయండి, ఇది అడిగితే సరిపోతుంది ప్రేమతోటి. అంటే మనిషికి చూస్తే ప్రేమ రావాలి, భయం రావద్దు. ప్రజలు కూడా మంచోళ్ళు అన్నట్టు పేరు తెచ్చుకోవాలి. ఈ కొట్లాటాలు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటే నచ్చది, చేయకూడదు. నష్టపోయేది మీరే, పెద్ద నాయకులు నష్టపోరు. మా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, నా హరీష్ రావు సార్ నాయకత్వం చాలా మంచిది. వాళ్ళు ఎప్పుడు ఇట్లా ప్రోత్సహించారు. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు, ఎంతో మంది ఆయన కౌంటర్ ఇస్తే కూడా చాలా
ఎవరి కౌంటర్ ఇక ఖాముష్ ఉంటారు. మన కేసీఆర్ సార్ గారు ఎక్కడ మన ఎరువెల్లి వాళ్ళ వైఎస్ఆర్ క్షేత్రంలో ప్రశాంతమైన చోట్ల అక్కడ ఉండి ఎక్కడి నుంచి ఆయన మంచిగా ఆలోచనతోటి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆయనకి ఎంతమంది ఎత్తగతి ఇచ్చిన కూడా ఒక మాట కూడా తిరిగి అన్నారు. అటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీది. హరీష్ రావు గారు కేటీఆర్ సార్ గారు కూడా మాటలల్లో కూడా చాలా మంచిగా మాట్లాడి అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అట్లాగే మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా మన కాన్స్టిట్యున్సీ దొరకడం కూడా అదృష్టం. చాలా సిన్సియర్ క్యాండిడేట్, మంచి హోదా గల ఉన్న మనిషి. ఆయన నాయకత్వంలో మేము చేస్తున్నాం. ఆయన నాయకత్వంలో బయలుపరిచి కూడా ఆయన నాయకత్వంలో కూడా చాలా మంది ఇక ముందు రాబోయే కాలంలో కూడా వచ్చి చేర్చి బలపరిచి ఆయనకి ఓట్లేసి గెలిపిస్తే ఆయన మినిస్టర్ అవుతారు. 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు తోటి అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఎంతైతే కావాలి, ఏ మండలం ఏవిలేదు, ఎన్ని కావాలి, ఏంటి దాన్ని అన్ని తెలిసి ఇక్కడ భద్రంగా రాసిన్నాయి డైరీలా. ఆ రకంగానే పని జరుగుతాయి. ఇప్పుడు లోకల్లో ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయో అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బలపరిచి మనకు ఇక్కడ ఏదైతే చైర్మన్ గా కైవసం చేసుకుంటామో నా మేనల్లుడే మినాజ్, ఆయనకే మనం సపోర్ట్ చేస్తున్నాం. నాయకత్వం మన ఎవరు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం చరమించి చైర్మన్ అతనే. గెలిస్తే మనం దీనికి ఖచ్చితంగా గ్రీన్ సిటీగా చేయాలని ఉన్నది. అది చెప్పాము ఏమేం చేస్తామో ఆ రకంగా మేము చేసి చూపిస్తామని ఈ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. అందరు సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి లాస్ట్ 31st ఏదైతే రాబోతుందో వచ్చిందో దీనికి మీరు తాగకుండా మంచిగా ఉండాలని ఇంట్లో భార్య పిల్లలతోటి కొడుకులతోటి అందరితోటి అమ్మ నాన్నతోటి అందరు మంచిగా ఉండాలని కోరడం జరుగుతుంది. మీరు వాహనంలో కూడా రాకపోకల రోడ్ల మీద రాకపోలు కూడా జరిపినా నెమ్మదిగా వెళ్ళి మంచిగా వెళ్ళాలని శుభంగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని తాగకుండా బండ్లు నడపకండి, తాగి బండ్లు నడపకండి. మళ్ళీ ఇళ్ళకి పోయితే కూడా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంజాయ్ చేసుకుంటే తాగకండి. దయచేసి మంచిగా ఉండాలి. ఒకసారి ఇట్లా ఉండి చూడండి ఎలా అవుతుందో. ఇది నేను చెప్పినటువంటి కొన్ని పాటించి చూడండి. ఒక 2 సంవత్సరాల ఆ తర్వాత మీ ఎట్లా ఉంటుందో మీరే చూడండి. మీ దగ్గరికి అందరు వస్తారు, ఆ గ్రామం చూస్తాను, కలెక్టర్ వస్తారు, డిపి వస్తారు, డిఎల్పి వస్తారు మీ దగ్గరికి. మీరు పోయే అవసరం లేదు, వాళ్ళే వస్తారు. మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పరేషాన్ అవుతారు. మండల్లో కేసులు కూడా లేవు, ఎందుకు లేవు అని వాళ్ళు కూడా డిఎస్పీ అయినా కానీ, ఎస్పీ అయినా కానీ, ఐజీ అయినా కానీ, మనకు సిఐఎస్ఎల్ అయినా కానీ మీకు పల్లెలకి గ్రామ పంచాయతీలకి కేసులు వేస్తలేవు. ఇంతకుముందు ఇట్లా ఉండే, ఇంతకుముందు ఇప్పుడు ఇట్లా అవుతుంది, చాలా బాగున్నదని వాళ్ళు కూడా సంతోషిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. మీకు నాయకులకైనా కానీ, కార్యకర్తలకైనా కానీ, ప్రజలకైనా కానీ ఇటువంటి పేరు తెచ్చుకోవాలని ఈ కోరడం జరుగుతుంది, ఈ సందేశం పంపడం జరుగుతుంది మీ అందరికీ. ఇది మీరు పాటిస్తే అన్నిట్లో మీరు గెలిచినట్టు అవుతారు, అన్ని మీరు సంపాదించినట్టు అవుతారని కోరడం జరుగుతుంది. బస్ ఇదే సందేశం చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం, కేటీఆర్ సార్ గారి నాయకత్వం, హరీష్ రావు సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.